హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కిచెన్ టిప్స్‌నైతే మీతో షేర్ చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్‌లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. ముఖ్యంగా పువ్వుల్ని ఎలా ఈజీగా అల్లుకోవాలి, అలాగే పువ్వుల్ని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాగే మనం కమలా పండ్లను చిన్న పిల్లలకి ఇచ్చినప్పుడు ఎలా ఈజీగా తినగలిగేలా కట్ చేసి ఇవ్వాలనేది ఈరోజు టిప్స్. మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చూడండి, ఫస్ట్ టిప్. మనము కమలా పళ్ళని తెచ్చుకుంటాం కదా, మామూలుగా పిల్లలకి ఇలా ఒలిచి ఇస్తూ ఉంటాము. కానీ అలా ఒలవడం వల్ల వాటిలో ఉండే విత్తనాలను అనేది పిల్లలు తీసుకొని తినలేరనమాట చిన్నపిల్లలకి. మనం ప్రతిదీ తినిపించాలంటే కాదు కాబట్టి పిల్లలకు కూడా ప్రతి ఒక్కటి అలవాటు చేయాలి కాబట్టి మనం ఇలా సగానికి కట్ చేయండి. సగానికి ఇలా మనం కట్ చేసేసి పైన తొక్కనైతే తీయాలన్నమాట. చూడండి, ఇలా తొక్కనైతే ఈజీగా తీయచ్చు. అలాగే మనము ఇది జ్యూస్ పిండుకోవాలన్నా కూడా చాలా ఈజీ అనమాట. చూడండి, తర్వాత ఇలా కట్ చేయడం వల్ల విత్తనాలు అనేది పైనకే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పిల్లలు కూడా వాటిని ఈజీగా తీసేసుకొని తింటారనమాట. అలాగే మనం పండు ఒలిసిచ్చామనుకోండి, మధ్యలో ఉండే విత్తనాలను తీసుకోవడానికి పిల్లలకి రాదు కదా, అలా అని జ్యూస్ మొత్తం పడిపోతూ ఉంటుంది ఆ విత్తనాలు తీసేలోపు. అలా కాకుండా ఇలా కట్ చేసి ఇచ్చామంటే విత్తనాలు పైనే కనిపిస్తాయి కాబట్టి ఈజీగా తీసుకుంటారు. అలాగే ఇలా జ్యూస్ కూడా ఈజీగా పిండేసుకొని తాగేసేయచ్చు అనమాట. చూడండి, ఇలా విత్తనాలను అయితే ఈజీగా తీసుకొని తింటారనమాట. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసామంటే టైం కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఇప్పుడైతే చలికాలం కదా, ఇంకా చలికాలం కూడా అయిపోవడానికి వస్తుంది. కానీ మనకి చాలామందికి ఈ సీజన్లోనే ఎక్కువగా స్కిన్ అనేది పగులుతూ ఉంటుందన్నమాట. అంటే తెల్లగా పొట్టులు వేసినట్లుగా అవుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళినప్పుడు స్కిన్ కూడా మంట తీస్తూ ఉంటుంది. అందుకోసమని అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. చాలామంది తెల్లవారుజామునే పొలాల పనులకు వెళ్తూ ఉంటారు కదా, అలా వెళ్ళినప్పుడు కూడా ఆటోలో వెళ్ళినా మనం బండ్ల మీద వెళ్ళినా కూడా మొహం అంతా మండుతూ ఉంటుంది చలికి. అలా కాకుండా ఇలా రోజ్ వాటర్ని ఆయిల్ని రెండింటిని కలిపేసేసి మన ఫేస్కి అప్లై చేసామనుకోండి, మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది, పగలకుండా ఉంటుంది, ఎండ ఎక్కువగా తగలకుండా ఉంటుంది. ఎండ తగిలినా కూడా మన స్కిన్కి ఎఫెక్ట్ లేకుండా ఉంటుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనము వాటర్ మిలాన్ అయితే తెచ్చుకుంటాం కదా, వాటర్ మిలాన్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. నార్మల్గా మనం పండు తెచ్చుకున్నాం అనుకోండి, ఒకే రోజు అయిపోదు. దాన్ని మళ్ళీ బయట పెట్టేసామంటే పాడైపోతూ ఉంటుంది. మరుసటి రోజుకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, అస్సలు తినలేమన్నమాట. అందుకోసమని ఇలా మనం సగానికి కట్ చేసుకున్నాం అనుకోండి, సగం పండు తిన్నామంటే మిగతా సగానికి ఇలా కరెక్ట్గా సరిపోయే సైజులో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇది 2-3 రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు కట్ చేసుకొని తింటూ ఉండొచ్చు అనమాట. అది వేస్ట్ కాకుండా ఉంటుంది. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎలా స్టోర్ చేస్తారు వాటర్ మిలాన్ అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనము వేళ్ళకు ఉంగరాలు అయితే పెట్టుకుంటాం కదా, అవి రింగ్స్ ఉన్నట్టుండి ఒక్కొక్కసారి టైట్గా అయిపోతాయి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అయినా, లేదంటే కొంతమంది లావుగా అయిపోతూ ఉంటారు కదా, వాళ్ళకైనా అవి అసలు రావన్నమాట తీయడానికి, ఇరుక్కొని పోయి ఉంటాయి. మరి బలవంతంగా తీయాలంటే చెయ్యి అంతా నొప్పి పడుతుంది, చెయ్యి ఎర్రగా అయిపోతూ ఉంటుంది. లేదంటే గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా నేను చెప్పినట్టుగా చేశారంటే ఈజీగా ఎంత టైట్గా ఉండే రింగునైనా తీయచ్చు అనమాట. ఫస్ట్ అయితే దారాన్ని అయితే తీసుకోండి. ఆ ఉంగరంలో నుంచి దారాన్ని ఇలా కొద్దిగా వదిలేసి తర్వాత ఇలా వేలికైతే ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టామనుకోండి, ఆ వేలు మొత్తం ఇలా చుట్టేసేయండి. చుట్టేసేసి ఇప్పుడు చూడండి, మనం స్టార్టింగ్ ఎక్కడైతే వదిలేసామో అక్కడి నుంచి ఇలా తీసుకుంటూ రండి. ఆ దారంతో పాటు ఆ రింగు కూడా వచ్చేస్తుందనమాట. చాలా ఈజీ, నొప్పి పుట్టకుండా ఈజీగా రింగునైతే తీసుకోవచ్చు. మనకి కట్ చేయించాల్సిన అవసరం ఉండదు, నొప్పి పుట్టకుండా ఈజీగా తీసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనమైతే ప్రతిరోజు కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి కుక్కర్లో నుంచి ప్రెజర్ అనేది రాదనమాట. ప్రెజర్ రాకుండా అది బయటికి రాకుండా లోపలనే ఉంటుంది. అలా ఉండడం వల్ల ఒక్కోసారి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కుక్కర్ అనేది. అలా కాకుండా మనకి ఎప్పుడైనా సరే అలా ప్రెజర్ రాకుండా ఉండిందంటే మనం రిపేర్ చేయించకముందు ఒక్కసారి ఇలా అయితే చెయ్యండి. ఇలా చేసినా కూడా అలానే ఉందంటే ఒకసారి రిపేర్ చేయించండి. చూడండి, ఇలా ఫస్ట్ అయితే కొద్దిగా వంట సోడా వేయండి ఆ ప్రెజర్ వచ్చే దాంట్లో నుంచి. ఇలా వంట సోడా వేసేసి తర్వాత నిమ్మరసం పిండేసేయండి. ఇలా చేసామంటే దాంట్లో ఏదైనా ఇరుక్కొని పోయినా, పొట్టు ఏదైనా ఇరుక్కున్నా కూడా మనకైతే వచ్చేస్తుందన్నమాట ఇలా చేయడం వల్ల.
పొట్టు ఉన్నా వచ్చేస్తుంది. అలాగే ఏదైనా ఇరుక్కొని ఉన్నా వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఇది వంట సోడా వేసి నిమ్మరసం వేయడం వల్ల పొంగుతుంది కదా! ఆ పొంగు వల్ల అది మొత్తం బయటికి వచ్చేస్తుందనమాట. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎప్పుడైనా సరే ఇలా మనకి ఇరుక్కొని పోయి రానప్పుడు కానీ, లేదంటే ప్రెషర్ బయటికి రానప్పుడు కానీ ట్రై చేయండి. అలాగే కుక్కర్ మూత పైన కూడా ఏదైనా పచ్చగా మరకలు ఉన్నాయనుకోండి, ఇలా చేయడం వల్ల ఆ యెల్లో మరకలు అనేది పోతాయి. అలాగే చూడండి కుక్కర్ మూత కూడా నీట్‌గా అయిపోతుందనమాట. మనం మళ్ళీ స్క్రబ్బర్ పెట్టి రుద్దకుండా దీంతో రుద్దినా కూడా నీట్‌గా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో ఒక చెంబంత వాటర్ అయితే పొయ్యండి. అలాగే ఒక పిరికెడంతా ఉప్పు అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా! కల్లుప్పు అదైతే వేయండి. వేసి ఇలా వాటర్‌లో కలిసేలాగా బాగా కలిపేసేయండి. తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేయండి. ఉప్పు, పసుపు రెండింటిని వాటర్‌లో ఇలా బాగా కలిపేసేయండి. తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని తీసుకొని ఆ రసాన్ని కూడా పిండేసేయండి. ఇలా ఈ మూడిటిని బాగా కలిపేసేయాలన్నమాట. ఇది మనకు ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా! ఇంకా ఒక 10, 15 రోజులు ఉంటే ఎండలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా పండగ అయిపోయిందంటే ఇంకా ఎండలు స్టార్ట్ అయినట్టే అనమాట. శివరాత్రి అయిపోయిందంటే. ఇంకా మరి ఎండలకి మనకి ఎక్కువగా మామిడి పళ్ళు తింటూ ఉంటాము. నల్ల ఈగలు అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి. ఈగలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఈగలు రాకుండా, బల్లులు రాకుండా, బొద్దింకలు రాకుండా ఉండాలంటే ఈ వాటర్‌ని స్టవ్ దగ్గర స్ప్రే చేసేసి తూడ్చేసేయండి. అలాగే ఇల్లు తుడిచేటప్పుడు కూడా ఒక మూత వేసేసి లేదంటే కొద్దిగా వేసేసి మనం ఇల్లు మాప్ పెట్టామనుకోండి, ఇంట్లో ఈగలు అనేది రావు. అలాగే ఇంట్లో ఉప్పు వేసి తుడచడం కూడా చాలా మంచిది. వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా ఇలా చేయండి. పసుపు వేయడం వల్ల బ్యాక్టీరియా ఏమీ లేకుండా పోతుంది. అలాగే ఈ స్మెల్‌కి నల్ల ఈగలు కానీ, దోమలు కానీ రావు. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనము ఇలాచీలనైతే మసాలా దినుసుల్లో, కూరల్లో వేస్తూ ఉంటాం కదా! ఇలాచీలతో ఇలా గనక చేసామనుకోండి, మనకి రాత్రిపూట వచ్చే గురక అనేది పూర్తిగా తగ్గిపోతుందనమాట. మనం గురక పెడుతున్నాం అనుకోండి, మన పక్కన ఉండే వాళ్ళకు కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళకు కూడా నిద్ర పట్టదు. మరి గురక రాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి ఫస్ట్ అయితే మనము ఇలా 2 ఇలాచీలను అయితే బాగా దంచండి. తర్వాత దీన్ని ఒక గ్లాస్‌లోకి వేసేసుకొని ఒక కొన్ని అంటే ఒక గ్లాస్‌కి కొద్దిగా తక్కువగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టాను అలానే. తర్వాత దీన్ని మనం పడుకునేటప్పుడు అంటే ఈ ప్రాసెస్ అంతా పడుకునేటప్పుడు అనమాట. అన్నం తిని పడుకునేటప్పుడు. తర్వాత ఈ వాటర్‌ని గనక మనం తాగామనుకోండి, ఇది ఇంకా అలానే ఇలాచీలతోనే తాగేసేయాలనమాట. గొంతు ఎండిపోయినట్లుగా కాకుండా గొంతులో ఎప్పుడు తడి ఉండి మనకి గొంతు గురక పెట్టడము రాకుండా ఉంటుందన్నమాట. చాలామందికి గొంతు ఎండిపోవడం వల్ల గురక వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలా చేయడం వల్ల గురక అనేది రాదు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మీ ఇంట్లో ఎక్కువగా ఎలుకలతో ఇబ్బంది పడుతూ ఉన్నారా? అయితే ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో టాబ్లెట్స్ ఉంటాయి కదండీ! ఏదైనా సరే డోలో అయినా ఇంకా ఏదైనా నేనైతే డోలో తీసుకున్నాను. ఎక్స్‌పైర్ అయిపోయినదైనా పర్లేదు, నార్మల్‌దైనా పర్లేదు. ఒక టాబ్లెట్‌ని అయితే తీసుకోండి. తర్వాత దాన్ని ఇలా ఒక పేపర్ పైన వేసేసి లేదంటే ఒక కవర్ పైన పెట్టేసి దంచేసేయండి. ఇలా మెత్తగా పొడిగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనము ఇలా కొద్దిగా అన్నం అయితే తీసుకోవాలి. అన్నాన్ని కొద్దిగా ఇలా కలిపేసి దీంట్లోకైతే ఈ టాబ్లెట్ పొడిని అయితే వేయండి. వేసేసి ఇప్పుడు ఈ పొడి అంతా అన్నంలో కలిసేలాగా బాగా కలిపేసేయండి. ఇలా కొద్దిగా స్మాష్ చేసినట్లుగా అనేసేయాలన్నమాట. మెతుకులు మెతుకులు లేకుండా ఇలా కొద్దిగా స్మాష్ చేసినట్లుగా అనేసేయండి అన్నాన్ని. ఇలా అన్న తర్వాత మనము దీన్ని బాల్స్ మాదిరి చేసుకోవాలన్నమాట. మన ఇష్టం, మన సైజు మనకి ఎంత సైజు కావాలనో అంత సైజును అయితే చేసుకోవాలన్నమాట. ఎలుకలు ఎక్కువగా నైట్ టైంలో వస్తూ ఉంటాయి కదా! మనకి ఎలుకలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాము. స్టవ్ దగ్గర అదంతా వస్తూ ఉంటాయి. వచ్చేసి మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు మనము ఇలా బాల్స్ మాదిరి చేసేసుకొని మనకు నచ్చిన సైజులో దీన్ని మనము ఎక్కడైతే ఎలుకలు నైట్ టైంలో ఎక్కువగా వస్తాయో ఆ ప్లేస్‌లో పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల మనకి ఇది తిన్నాయనుకోండి ఎలుకలు అనేది బయటికి పరుగులు పెడతాయన్నమాట. ఈ టాబ్లెట్ వల్ల దాని కడుపులో తిప్పినట్లుగా అవ్వడము అలా చేయడం వల్ల మనకి రావు అనమాట. అలా ఒక 2, 3 రోజులు చేసామనుకోండి ఇంకా అసలు మన ఇంటి వైపు జన్మలో కూడా రావు. భయపడి పారిపోతాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల బల్లులు, బొద్దింకలు కూడా రావన్నమాట ఎలుకలతో సహా. ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి మనమైతే ప్రతిరోజు టీ తాగుతూ ఉంటాం కదా! ఒక్కొక్కసారి టీ కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. చాలామందికి టీ ఎన్నిసార్లు తాగినా బోర్ కొట్టదులెండి. కానీ ఎప్పుడు ఒకే టేస్ట్‌తో తాగి తాగి కూడా బోర్ కొడుతుంది కదా! అలాంటప్పుడు మనం టీ చేసేటప్పుడు టీలో షుగరు అలాగే టీ పొడి వేస్తాం కదా! వేసేసిన తర్వాత ఇలా బాగా పొంగు వస్తుంటుంది కదా! టీ ఎప్పుడైనా సరే బాగా
కొద్దిసేపు సిమ్లో ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే టీ అనేది టేస్ట్ బాగా వస్తుంది, కలర్ కూడా ఈ విధంగా రావాలి. తర్వాత ఇలా ఒక గ్లాస్లోకి అయితే వడగట్టేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో ఉడికేదానికంటే టీ ఎప్పుడైనా సిమ్లో ఉడికితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు మనకి ఎప్పుడు ఒకే రకం టేస్ట్ వద్దు అనుకున్నప్పుడు ఇలా మనము గ్లాస్లో వడగట్టేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కాఫీ పొడిని కలిపేసేయండి. కాఫీ పొడిని కలిపేసామంటే ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది, ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. అసలు కాఫీ ఫ్లేవరు టీ ఫ్లేవర్ కలిసిందంటే ఇంకా ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ అయినా మనమే తాగేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. నాకైతే ఇలా కలుపుకొని తాగడం చాలా చాలా ఇష్టము. రోజు కాదులేండి, కనీసం అంటే వీక్లీలో ఒక 2 టైమ్స్ అయినా ఇలా తాగుతానమాట. ఒక పెద్ద గ్లాస్ నిండా నేను తాగేస్తాను. ఇలా కలుపుకొని మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే దోశకు నానబెడతా ఉంటాం కదా. దోశ తినాలంటే చాలామంది షుగర్ పేషెంట్లు తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే అవి రైస్తో చేసింటారు కాబట్టి. మరి దోశ పిండికి దోశ వేసేటప్పుడు, నానబెట్టేటప్పుడు మనం దోశ పిండిలో కొన్ని మెంతులు ఎక్కువగా వేసి నానబెట్టేసేయండి. అంటే మనకి దోశలో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేయండి. మెంతులు వేసి నానబెట్టామనుకోండి, షుగర్ పేషెంట్లకైనా కూడా దోశ తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం మెంతులు ఎక్కువగా వేసాం కదా, అందుకోసమని. మెంతులు అనేది షుగర్ను తగ్గిస్తాయి కాబట్టి దోశ తిన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. షుగర్ పేషెంట్లు తినాలన్నప్పుడు మనకి మెంతులు ఎక్కువగా వేసుకొని తినేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పెరుగునైతే కొద్దిగా మిగిలిందని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. కానీ పెరుగుతోటి రోజు మనం ఇలా చేసామనుకోండి, మన స్కిన్ గ్లో కావడమే కాకుండా మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే అవిసె గింజల పొడి అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే మెత్తగా మిక్సీ పట్టేసి ఇలా పొడి చేసుకొని డబ్బాలు ఎత్తి పెట్టేస్తానమాట. ఇది మనకి 2-3 నెలలు స్టోర్ ఉంటుంది, తడి తగలకుండా పెట్టుకున్నామంటే. దీన్ని ఇలా మెత్తగా పట్టేసి పెట్టేసుకోండి. మనము ప్రతిరోజు నైట్ కర్డ్ రైస్ తింటూ ఉంటాం కదా, కర్డ్ రైస్ నైట్ టైం అస్సలు తినొద్దండి. కర్డ్ రైస్ తినకుండా కర్డ్ రైస్ బదులు ఇలా ఒక మిక్సీ జార్లోకి ఆ పెరుగునైతే వేసేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆ ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. మీకు టేస్ట్ కావాలంటే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. లేదు మీకు బీపీ లేదు, ఏమీ లేదు అనుకుంటే సాల్ట్ని వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ని స్కిప్ చేసేసేయండి. చూడండి, నేనైతే సాల్ట్ని కూడా వేసుకున్నాను అనమాట. ఇలా సాల్ట్ని వేసేసుకొని బాగా కలిపేసుకొని దీన్ని మనం నైట్ భోంచేసిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత దీన్ని తీసుకున్నామంటే దీంట్లో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన జుట్టును పెంచుతుంది, అలాగే మన స్కిన్ గ్లో అయ్యేలా చేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. రోజు ఇలా అయితే తాగండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము కొత్త దువ్వెనలు కొన్నప్పుడు అవి కొద్దిగా షార్ప్గా ఉంటాయి కదా, షార్ప్గా ఉండి మనం దువ్వుకున్నప్పుడు స్కిన్ అంతా లేస్తూ ఉంటుందన్నమాట. లేదంటే స్కిన్కు గీక్కొని పోయినట్లుగా అయిపోయి నొప్పి కూడా తీస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మనము చపాతీ చేసినప్పుడు కానీ, లేదంటే జొన్న రొట్టె చేసినప్పుడు కానీ పెన్నెం వేడిగా ఉంటుంది కదా, లేకపోతే పెన్నాన్నే కొద్దిగా వేడి చేయండి. ఇలా వేడి చేసేసి తర్వాత పెన్నెం పైన దీన్ని ఇలా కొద్దిసేపు ఇలా రుద్దండి. ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు కాదు, లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా రుద్దేశామంటే ఇప్పుడు ఈ మనకి ఆ షార్ప్గా ఉండేదంతా మొద్దు బారిపోతుంది అనమాట. ఇలా మొద్దు బారడం వల్ల మనకి అది మనము తల దువ్వుకునేటప్పుడు గీక్కొని పోవడమో, లేదంటే స్కిన్ లేయడమో అలాంటిది జరగదనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అలాగే మనం దువ్వుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే టిష్యూ పేపర్స్ని అయితే తెచ్చుకుంటాం కదా. టిష్యూ పేపర్స్ని మనం తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్ను ఓపెన్ చేసేటప్పుడు నార్మల్గా అయితే పైన కట్ చేస్తాము. కానీ పైన కట్ చేయడం వల్ల అది ఒక్కోసారి మనం చేతుల నుంచి పడిపోయింది అనుకోండి, తీసేటప్పుడు అలా మొత్తం టిష్యూస్ అన్నీ కింద పడిపోతాయి, వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఇంకా మనం అక్కడ ఇక్కడ పెట్టేసామంటే. అలా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా మధ్యలో పెట్టేసుకొని ఇలా తిప్పేసేయండి. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మధ్యలో తిప్పిన దాన్ని ఇలా కట్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి, ఇలా మధ్యలో మాత్రమే మనకైతే ఇలా హోల్ పడుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలా మనకి నచ్చినట్లుగా ఈ పేపర్ని అయితే తీసేసుకోండి. 1 కావాలన్నా 2 కావాలన్నా అలా తీసేసుకోవచ్చు. ఇంకా ఇది దుమ్ము కూడా పట్టకుండా ఉండాలంటే ఇలా రివర్స్ చేసి పెట్టేసేయండి. ఇంకా ఇలా రివర్స్ చేసి పెట్టేసామంటే దుమ్ము పట్టదు, అలాగే టిష్యూస్ వేస్ట్ కావు, అలాగే మనకి కావాల్సినప్పుడు తీసుకోవడానికి బాగుంటాయి. పిల్లలు కూడా ఎలా పడితే అలా తీయకుండా ఉంటారు, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే
ఇలాంటివి ఏదైనా సరుకులు కొన్నప్పుడు ఇలాంటి పేపర్ బ్యాగ్స్ని అయితే ఇస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మామూలు కవర్స్ అది వాడకం తక్కువ అయిపోయింది కాబట్టి ఏది కొన్నా కూడా ఫ్యాన్సీ స్టోర్లో కానీ కిరాణం స్టోర్లో కానీ కొన్నప్పుడు ఎక్కువగా ఇలాంటివే ఇస్తూ ఉన్నారనమాట. మరి ఇలా పేపర్ బ్యాగ్స్ని మనం ముడి వేయలేము, అలా అని రబ్బర్ బ్యాండ్ వేసినా ఊడిపోతూ ఉంటుంది. అందుకోసమని ఇలా వీడియోలో చూపించినట్లుగా మనము దీంట్లో ఉండే వస్తువుల్ని వేరే డబ్బాలో పోసుకోవాల్సిన అవసరం లేకుండా దీంట్లోనే స్టోర్ చేసుకోవాలి, పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఇలా అటు ఇటు క్రాస్గా మర్చేసి తర్వాత ఇలా వెనకాలకి మర్చేసి ఇలా రివర్స్లో మర్చేసేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అవి దాంట్లోకి ఏమి పురుగు కానీ చీమలు కానీ పోకుండా ఉంటాయి. అలాగే వేరే డబ్బాలో పోసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకి ప్యాకెట్ అనేది సీల్ చేసినట్లుగా అయిపోతుందనమాట. మళ్ళీ మనం తీసేంత వరకు కూడా రాదు. ఇంకా ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనమాట. దీనికోసం సపరేట్గా మళ్ళీ డబ్బా తీసుకొని దాంట్లో పోయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఇలా అయితే చెయ్యండి. ఇలా చేయడం వల్ల మనకి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బా అవసరం ఉండదు. అలాగే మనము మళ్ళీ దీనికి రబ్బర్ బ్యాండు అవి ఇవి వేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ని అయితే తీసుకోండి. గాజు గ్లాస్ ఎందుకనేది కూడా చెప్తాను. తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ లేదంటే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బియ్యం వేయండి. బియ్యం వేసేసి ఇప్పుడైతే వాటర్ అయితే పొయ్యండి. వాటర్ పోసామనుకోండి, ఇవి వాటర్ అనేది పైన తేలినాయనుకోండి, దాంట్లో ప్లాస్టిక్ బియ్యం కలిసాయని మనం తెలుసుకోవచ్చు అనమాట, మనం బయట మార్కెట్లో కొన్నప్పుడు. అలా కాకుండా మనకి వేసినట్టుగా కిందనే ఉన్నాయి అనుకోండి, ఇలా కలిపినా కూడా పైనకి రాలేదు అని అంటే అవి మంచి బియ్యము, దానిలో అసలు కల్తీ అనేది లేదు. అలాగే వడ్లు కూడా చచ్చుబడినట్లుగా అలాంటి వడ్లు ఉంటాయి కదా, తాళ అంటాము, అవి కూడా లేకుండా బియ్యం అనేది ఒరిజినల్ అనమాట. అందుకని గాజు గ్లాసులు అయితే కింద నుంచి బాగా కనిపిస్తాయి కాబట్టి గాజు గ్లాసులో వేయమన్నాను. ఈ టిప్ని అయితే ట్రై చేసి మీరు బియ్యాన్ని అయితే టెస్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ అలాగే లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. చూడండి, మనమైతే పువ్వుల్ని తెచ్చుకుంటాం కదా, పువ్వుల్ని తెచ్చుకున్నప్పుడు పువ్వుల్ని అల్లుకుంటూ ఉంటాము. కొంతమందికి పువ్వులు అల్లడం రాదు. అలాగని వేరే వాళ్ళ దగ్గరికి అల్లించుకోవడానికి వెళ్ళారంటే ఒక రకంగా చూస్తారు, పువ్వులు అల్లుకోవడం కూడా రాదా అని. మరి పువ్వులు ఎవరితో పని లేకుండా మనమే ఈజీగా అల్లుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఇలాంటి చలాకి అయితే ఉంటుంది కదా, లేదంటే కూరలు కలిపే గరిటె కానీ ఏదైనా సరే ఇలాంటి ఒక గరిటెనైతే తీసుకోండి. ఈ గరిటె ఉండిందంటే చాలండి, ఇంకా అసలు మనకి పువ్వులు రాదు అల్లడం అనే టెన్షనే అవసరం లేదనమాట. ఫస్ట్ అయితే దారాన్ని ఇలా కొద్దిగా కిందికి వదిలేసేసి ఇలా పెట్టేసేయండి. చలాకి అయినా ఏదైనా సరే ఇలా పెట్టేసుకోండి. ఇలా ఒక 2 పొరలు ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఇప్పుడు ఇలా దీన్ని కట్ చేసేసుకొని ఈ రెండింటిని ఇలా ముడివేయండి. కింది నుంచి తీసాం కదా, ఫస్ట్ వదిలిపెట్టాము దాన్ని. బాగా చూడండి, ఈజీ అనమాట. అసలు పువ్వులు ఎంత బాగా వస్తాయో మీకే అర్థమైపోతుంది. చూడండి, ఈజీగా ఎవరైనా అల్లేయచ్చు అనమాట. ఇలా మనము ముడి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కొద్దిగా దారాన్ని అయితే తీసుకోండి. ఇలా ఒక 2 మూరలంత దారాన్ని అయితే తీసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మనం ఇప్పుడు ముడి వేసాం కదా, ఆ దారంలో నుంచి దీన్ని ముడి వేసుకోవాలన్నమాట. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. లేదు అని అంటే 1కి 2 సార్లు చూడండి, చాలా ఈజీ అనమాట. తర్వాత మీరు పువ్వుల్ని అయితే ఇలా మీకు 2 కావాలన్నా 3 కావాలన్నా ఇలా పెట్టేసుకొని ఇలా మనము ఈ దారం ఉంది కదా, 2 పొరలు వేసాం కదా, రెండిట్లో నుంచి మధ్యలో నుంచి ఇది పెట్టేసేసి ఇప్పుడు చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా తీసి ఇలా బయటికి అన్నామనుకోండి, 2 దాంట్లో నుంచి తీయాలన్నమాట. బయటికి అనేసామంటే ఇంకా ముడి పడిపోతుందన్నమాట. ఫస్ట్ మనం ముడి వేసిన దారం ఉంది కదా, అది ఎక్స్ట్రా ఉందని అది కట్ చేస్తున్నాను. ఇంకా ఇలా తీసామంటే అది ముడి పడుతుందన్నమాట. ఇంకా పువ్వులు మళ్ళీ మనం అక్కడి వరకు కట్ చేసినా కూడా ఏమీ కాదు, ఎందుకంటే అక్కడికి వరకు ముడి పడుతుందన్నమాట. చూడండి, ఇంకా ఇలా పెట్టేసుకోవడము, ఇలా మధ్యలోకి ఇలా రెండిటి మధ్యలోకి పెట్టేసుకోవడము, తర్వాత ఇలా దాంట్లో నుంచి ఇది తీసి ఇలా ముడివేయడం అనమాట. చాలా ఈజీ. అసలు పువ్వులు రాదు, మనం అల్లుకోలేమని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పూలను, ఎన్ని కేజీల పువ్వులనైనా కూడా మనం సూదితో కానీ దేంతో కానీ పని లేకుండా ఈజీగా అల్లేయచ్చు అనమాట. చూడండి, పువ్వులు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పువ్వులను ఈజీగా ఎన్ని కిలోల పువ్వులనైనా అల్లేస్తారు. ఇంకా ఎవరైనా పెట్టించే వాళ్ళు అంటే మనకి అటు ఇటు పెట్టించే వాళ్ళు కనుక ఉన్నారనుకోండి, ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత ఈజీగా అల్లేయచ్చో. అసలు మనము దారంని పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, అవి ఇటు పోతాయనే టెన్షను లేదు. పువ్వులు అనేది అన్నీ ఒకే వరుసలో, కాడలు కూడా అన్నీ ఒకే చోట ఒకేలాగా ఉండేలా వస్తాయన్నమాట. చేత్తో అల్లిన దానికంటే దీంతో అల్లిన దాంతో చాలా బాగుంటాయి. మీకే చూపిస్తాను చూడండి.
చూడండి ఎలా వస్తున్నాయో. ఇలా మీకు ఎక్కువ పువ్వులు కావాలి, ఇంకా థిక్‌గా రావాలి అని అంటే ఒక 4, 5 పువ్వుల్ని అటు 4, 5 ఇటు 4, 5 పెట్టేసుకొని కూడా అల్లుకోవచ్చు అనమాట. అన్నీ ఒకేలాగా ఉంటాయి. మీకు చాలా బాగుంటాయన్నమాట. చూడండి ఇలా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా! అన్ని కాడలన్నీ అటు ఇటుగా ఎంత బాగున్నాయో చూడండి. ఇలా మనం ఈజీగా అల్లుకోవచ్చు అనమాట. పువ్వులు రాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లించుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే క్షణాల్లో మనమే ఈజీగా ఎన్ని కేజీల పువ్వులనైనా కూడా అల్లుకోవచ్చు. మన ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ ఎక్కువ పువ్వుని తెచ్చుకుంటాం కదా! అలాంటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనకి పెళ్ళిళ్ళప్పుడు అలాంటప్పుడు మనం పెట్టుకోవడానికి ఇలా చేసామంటే కాడలు అటు ఇటు చాలా బాగా కనిపిస్తుంటాయి. కాబట్టి మనం చేత్తో అల్లిన దానికంటే దీంతో అల్లిన దాంతోనే చాలా నీట్‌గా కనిపిస్తాయి అన్నమాట. అలాగే చాలా థిక్‌గా ఉంటాయి, గుజ్జుగా ఉంటాయన్నమాట పువ్వులు కూడా. మనకి ఎక్కువగా కూడా సాగవు. మనం చేత్తో అల్లుకున్నాం అనుకోండి, పెట్టుకున్న కొద్దిసేపటికే సాగిపోయినట్లుగా పల్చగా అయిపోతాయి. కానీ దీంతో అల్లుకొని పెట్టేసుకున్నామంటే ఇది ఎక్కడికక్కడ ముడి పడుతుంది కాబట్టి సాగవన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా అల్లేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా నేను లాస్ట్ వరకు అల్లి చూపెట్టాలంటే ఎక్కువ లాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడి వరకు అయితే అల్లి చూపిస్తున్నాను. ఇలా అయితే పువ్వులు రానప్పుడు ఈజీగా అల్లేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.